హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా సంఘం. ఇప్పుడే ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు అనే మూవీ చూసి వచ్చాను. రివ్యూ చెప్పే కన్నా ముందు ఈ మూవీలో హీరోయిన్ సూపర్ రాజా గారు మూవీని ఆడియన్స్ వరకు తీసుకొస్తానికి ఎంతో 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 కష్టపడ్డారు. అలాగని ఊరంటూ లేదు, చెయ్యని రీల్ అంటూ లేదు. దాదాపు 1 year వరకు ప్రమోషన్స్ చేశారు. మరి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన మూవీని ఇంతలా ప్రమోట్ చేసినందుకు మనం కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఇంకా కళ్ళు మూసుకుని టికెట్ బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయాను. మరి ఆయన చేసిన ప్రమోషన్స్ కి, ఆయన పడిన కష్టంకి ఈ మూవీ ఫలితం ఇచ్చిందా లేదా అనేది ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. స్టోరీ లైన్ ఏంటంటే, హీరోయిన్ హీరోని వదిలేసి జర్మనీ వెళ్లి అక్కడ వేరే అతన్ని పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలనుకుని ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ విషయం హీరోకి తెలుస్తుంది. తర్వాత హీరో అతని ఫ్రెండ్ ఎయిర్పోర్ట్ కి బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఏం జరిగింది అనేది మనం మూవీలో చూస్తాం. మెయిన్ గా ఈ సినిమాకైతే ఇంటర్వెల్ లేదు. 100 minutes నాన్ స్టాప్ సింగిల్ షాట్ లో మూవీ తీశారు. సింగిల్ షాట్ మూవీ అంటే చాలా కష్టమని చెప్పాలి. ఎందుకంటే ఆ డైలాగ్స్ గుర్తు పెట్టుకోవాలి, అలాగే మళ్ళీ చిన్న తేడా వచ్చినా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. సో సింగిల్ షాట్ మూవీ అని వాళ్ళకి థాట్ వచ్చి చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. సో మూవీ ఎలా ఉందంటే, రివ్యూ జెన్యున్ గా చెప్పాలి కాబట్టి నాకైతే మూవీ చూసినట్టు అనిపించలేదు. ఒక మోటో వ్లాగ్ చూసినట్టు అనిపించింది. ఫస్ట్ 5 minutes బానే ఉందిరా అన్నట్టు ఉంటుంది. ఇంకా తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ బైక్ తో స్టార్ట్ అవుతారు. ఇంకా అక్కడి నుంచి ఒక్క ఫ్రేమ్ కూడా కనపడదు. ఇంకా నాన్ స్టాప్ లాస్ట్ వరకు హీరో వాళ్ళ ఫ్రెండ్ బైక్ మీద వచ్చే కన్వర్జేషన్ ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ కొద్దిగా ఎమోషన్ తో కనెక్ట్ చేద్దాం అనుకున్నారు. ఓకే, పర్లేదు అనిపించింది. కానీ ఒక్కటే బాధ అనిపిస్తుంది, ఆయన చేసిన ప్రమోషన్స్ కి, ఆయన ఇచ్చిన కంటెంట్ కి అంత అయితే మ్యాచ్ అయితే అవ్వలేదు. డిసప్పాయింట్ అయ్యా. ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందంటే, స్టార్టింగ్ అండ్ క్లైమాక్స్ తప్పితే మధ్యలో పార్ట్ అంతా చాలా బోర్ కొడుతుంది. మూవీ చూడొచ్చా అంటే, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇంతలా ప్రమోషన్స్ చేసి కష్టపడి తీశాడు, మనం ఎంకరేజ్ చేయాలి, బోర్ కొట్టినా పర్లేదు అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. టోటల్ గా ఈ మూవీకి నేనైతే ఏ గ్రేడ్ ఇద్దాం అనుకోవట్లేం లేదు. ఎందుకంటే గ్రేడ్ ఇద్దాం అనుకుంటే ఆయన పడిన కష్టమే గుర్తొస్తుంది. అందుకనే ఈ మూవీకి ఇవ్వటం లేదు. సో సూపర్ రాజా అన్న నెక్స్ట్ టైం ఒక మంచి మూవీతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్టింగ్ అయితే అస్సలు ఎక్కడా పేరు పెట్టకల్లా చాలా బాగా చేశాడు. అతని ఫ్రెండ్ అలాగే అతని పేరెంట్స్ గారు కూడా చాలా బాగా చేశారు. ఆ మూవీని ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే కన్ఫర్మ్ గా వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే మటుకి లైక్, షేర్ అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సినిమా సంఘం.